తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. ప్రేమ స్వరూపుడైన మా పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కృపగల రాజా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, క్రీస్తు రాజా, మీకు వందనములు. మమ్మల్ని ఆదరించుచున్న దేవా, ఉజ్జీవింపచేయు దేవా, వెలిగించు దేవా, రక్షించు దేవా, నీతి స్వరూపములోనికి మమ్మను మార్చున్న ప్రభువా, క్రీస్తు స్వారూప్యములోనికి, క్రీస్తు పోలికలోనికి మమ్మను మార్చున్న పరిశుద్ధాత్మ దేవా, సత్య స్వరూపయోగు ఆత్మగు దేవా, నిత్యంపు ఆత్మమైన దేవా, మమ్మను మీ యొక్క కృపలో ఆత్మలో నడిపించున్న దేవానికి స్తోత్రం. సదాకాలం మీరు మాతో ఉండి మాలో ఉండి మీ ఆత్మ పలుకు ఈ దినం నీ ప్రజలకు మీరు వినిపించండి. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. సత్యబోధ నీ ప్రజలకు మీరు అనుగ్రహించండి. ఇది ఆశ్రయను వాడుకోనండి. మీ యొక్క చిత్తము జరిగించుటకు మాకు సహాయం చేయండి. ఈ వాక్య సత్యములోనికి మమ్మల్ని లోతైన ఆత్మీయ అనుభవంలోకి నడిపించుము, దీవించుము. ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ క్రీస్తు పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినం మరి అనుదిన కృప అనే శీర్షికలో మనము ఆదికాండము 4వ అధ్యాయం ధ్యానింపనంటున్నాం. ఇది చాలా అమూల్యమైన సందేశం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకనంటే ఈ లోకములో ఉండేటువంటి మనుషుల జీవితాల్లో ఈ 2 రకాలైన తత్వాలు ఉన్నాయి. మామూలుగా ఆస్తిపాస్తుల విషయంలో కొట్లాడుకుంటారు, లేకపోతే ఇంకా ఏదైనా ఆధిక్యతల కొరకు, అధికారాల కొరకు, రకరకాలైన వాటన్నిటి కొరకు మనుషులు కుటుంబంలోనే కొట్లాడుకుంటూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య ఈ వైరి అనేది మరి సర్వసాధారణంగా ఈ ఆస్తి పంపకాల దగ్గర, లేకపోతే అధికారాల దగ్గర, ఇంకా ఇతరమైన అనేకమైన లోక సంబంధమైన వాటి వలన కలుగుతూ ఉంటాయి. కానీ ఈ 4వ అధ్యాయంలో మనం ఆదికాండంలో చూసేది ఏంటంటే, ఈ దేవుడి దగ్గరకు వచ్చి అక్కడ ఆరాధన చేయాలి, బలులు అర్పించాలి, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన జరిగించాలి అని వచ్చిన సోదరులిద్దరూ వారు ఒకరి యొక్క ఆరాధన దీన్ని చూసి మరొకరు కుళ్ళుకోవడం, ఈర్ష్యపడడం, అసూయపడడం, చివరాఖరకు ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం కక్షగా మారి హత్యకు దారితీయడం. ఈ ఆదాము కుటుంబంలో పెద్దవాడైన కయీను తన సోదరుడైన హేబెలు దేవుని దగ్గరికే వచ్చారు, ఆరాధించడానికే వచ్చారు, బలులు అర్పించడానికే వచ్చారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఒకరి యొక్క ఆరాధన, బలి అర్పణ దేవుడు అంగీకరించాడు, ఆస్వాదించాడు, దీవించాడు. మరొకరి యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో ఆ వ్యక్తి కొంచెం ఆగి దేవుణ్ణి అడగాల్సింది. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుడు ఆదాముతో మాట్లాడుతున్నాడు, అవతో మాట్లాడుతున్నాడు, అలాగే కయీను హేబెలుతో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి అడగాల్సింది, ఏంటి మరి అది అంగీకరించావు, నా అర్పణ అంగీకరించలేదు, ఏమి తక్కువైంది, ఏమి లోటు అయింది, నేనేం పొరపాటు చేశాను, నేను కూడా ఆరాధించడానికి వచ్చా కదా, నేను కూడా బలిపీఠం కట్టా కదా, నేను కూడా నా అర్పణ తీసుకొచ్చినాను కదా అని చెప్పని ఎందుకు అనే మాట అడగాల్సింది. కానీ ఎవరు అడగలేరు. దేవుణ్ణి ఎవరు ప్రశ్నిస్తారు? అడగలేరు. కానీ ఎందుకు జరిగింది అనే దాన్ని గురించి ఆలోచించుకుంటా ఉంటే ఒకవేళ దేవుడు తెలియజేసేవాడేమో, అబ్బా ఇదిగో నీ యొక్క అర్పణలో ఈ పొరపాటు ఉంది, ఈ లోపం ఉంది అనేవాడు. ఈ రోజున కుటుంబాల్లో ఉన్న పరిస్థితి ఇది. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు,
వీరందరూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. కుటుంబాలు అశాంతి నిలయాలుగా మారిపోతున్నాయి. అలాగే క్రైస్తవ సంఘం కూడా అశాంతి నిలయంగానే ఉంది. ఎందుకంటే పేరుకే క్రైస్తవ సంఘం, ఐక్య సంఘాలు, కానీ ఆత్మలో ఒక్కరి ఐక్యత ఉండదు. మరి ఒకరు మరొకరిని ఈర్ష్యగా చూస్తారు, అసూయగా చూస్తారు, హెచ్చింపు కోరుతారు. నేను గొప్పగా ఉండాలి, నేను పెద్దగా ఉండాలి, నేను సంఘ ఆధిపత్యం నాకు ఉండాలి అనేటటువంటి పార్టీలు, ఈ వ్యవహారాలన్నీ కూడా నేడు క్రైస్తవ సంఘంలో పరిపాటిగా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే సెల్ఫిష్నెస్ ఒకటి, స్వార్థం ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే తను తాను హెచ్చించుకోవడం ఒకటి, ప్రాముఖ్యత కోరడం ఒకటి. బైబిల్లో ఒకడు ఉంటాడులే, దెయోత్రెఫే అనేవాడు. అతడు ఈ సంఘంలో యోహాను పత్రికల్లో 3వ పత్రికలుగా వాళ్ళు ఉంటాడు. ఆధిపత్యం కోరుతూ ఉంటాడు సంఘంలో. నేటి సంఘాల్లో ఈ ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. దేవుని బిడ్డలారా, ఇది సమయం, ప్రభువు రాకడ సమయం, మనలను మనం పరీక్షించుకోవలసిన సమయం. ప్రభువు వచ్చినప్పుడు ఆయన చూచేది మన జీవితంలో తగ్గింపు, సాత్వికం, వినయం. అటువంటి స్వభావం ఉంటే దేవుడు ఈ ఇనుము సూదంటు రాయికి, మ్యాగ్నెట్కి ఎట్లా గబుక్కును అతుకుంటుందో అట్లాగే మన జీవితంలో వినయం ఉంటే, సాత్వికం ఉంటే, తగ్గింపు స్వభావం ఉంటే, ఒకరితో ఒకరు మర్యాదగా సంప్రదింపులతో, ఆలోచనలతో మాట్లాడుకుంటూ ఉంటే, ఒక డైలాగ్ అనేది ఉండాలి. కుటుంబంలో కానీ సంఘంలో కానీ వాళ్ళు మాట్లాడుకోవాలి. అంతేగాని ఇట్లా ఒకరు హెచ్చింపు కోరకూడదు. ఈ హెచ్చింపు అనేది సైతాను యొక్క స్వభావం. వాడు పరలోకంలో ఉండి దేవునితో తను సమానునిగా చేసుకోవాలి అని హెచ్చింపు కోరుకున్నాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు, దేవుని యొక్క అధికారాన్ని కోరుకున్నాడు. అంచేత ఆ హెచ్చింపు అనేది అతని స్వభావంలోకి వచ్చి ఉంది. కాబట్టి గర్వము, అతని యొక్క అహంభావము, సాతాను లూసిఫర్ అనే ప్రధాన దూత పరలోకం నుండి త్రోసివేయబడ్డ కారణం హెచ్చింపు కోరడమే. సంఘంలో ఉండకూడదు. అది ఒకరికొకరు తగ్గించుకొని ఇది దేవుని సేవ అనే ఆ దృక్పథంతో పనిచేయాలి. కమిటీ మెంబర్స్ అందరూ, సంఘస్థులందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. క్రీస్తు రక్తంలో కడగబడ్డాము మనం, క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయాడనే ఆ భావన మనకు ఉండాలి. దాసుని స్వరూపము ధరించుకున్నాడు, మనుషుల పోలిక పుట్టాడు, దేవునితో సమానుడిగా ఉండాల్సిన యేసు కుమారుడని, దేవుని కుమారుడు ఈ లోకములోనికి ఒక మనుష్యుడిగా ఆయన రావడం, ఒక దాసుడిగా తగ్గించుకోవడం, సేవకుడిగా ఈ లోకంలో తను పరిచర్య చేయడం. ఇది 4వ అధ్యాయంలో మనం చూసే సంగతి అదే. కయీను, హేబెలు కదా. ఆ తర్వాత పాపము కయీను మొట్టమొదటి సంతానం అవ్వమ్మకు. అవ్వమ్మ చాలా సంతోషించింది. యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని అనుకుంది. యెహోవా దయ వలన కయీను యొక్క పుట్టుకలో దేవుడు నా ఎడల దయ చూపించాడు అని సంతోషపడింది అవ్వమ్మ. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కారణం ఏంటంటే ఆ తిరుగుబాటు స్వభావం, ఆజ్ఞాతిక్రమం, దేవుని మాట వినకపోవడం, దానివలన పాపము అవ్వ హృదయంలో ప్రవేశించింది. కాబట్టి పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నేను పాపములో పుట్టాను, పాపంలో పెరుగుతున్నాను. పాప స్వభావమే గర్వం, హెచ్చించుకోవడం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కక్ష, పగ, కలహం, ఇవన్నీ పాపము యొక్క దుర్లక్షణాలు.
కయీనులోకి అవి వెంటనే ప్రవేశించినాయి. కానీ అది ఎట్లా బయలుపడింది అని చెప్పాలంటే, ఇదిగో దేవుని సన్నిధి, దేవుని ఆరాధనలో, దేవునికి కానుక అర్పించడంలో బయలుపడింది. వారి హృదయం తెల్లంగా వారు ఏమై ఉన్నారో దాన్ని తెలియజేసింది. ఎందుకంటే దేవుడు చూచేది హృదయం, అంతేగాని మన విలువైన కానుకలు కాదు, మన విలువైన జీవితాలు కాదు. ఆయన చూచేది మన హృదయం. హృదయంలో తగ్గింపు ఉందా, సాత్వికం ఉందా, ప్రేమ ఉందా, మరి వినయం కలిగిన మనస్సు ఉందా అనేది దేవుడు చూస్తాడు. అది దేవునికి ఇంపైనటువంటి శుభ లక్షణాలు. కయీనులో అవి లేకుండా పోయినాయి. హేబేలు పుట్టాడు. హేబేలు పుట్టినప్పుడు పెద్దగా ఆమె మరి సంతోషించిందో లేదో తెలియదు, కానీ హేబేలు ఇంట్లో బయటికి వెళ్ళిపోయి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, గొర్రెల కాపరి. కయీను భూమిని సేద్యపరుస్తున్నాడు. ఎందుకంటే అది తండ్రికి ఆదాముకు దేవుడు అప్పగించిన పని. ఈ భూమిని నీవు సేద్యం చేయి, కష్టపడు, ప్రయాసపడు, దాన్ని పండించు, అప్పుడు మీరు ఆహారం తినండి. ఇంతవరకు నేను మీకు ఇచ్చిన ఆహారం మీరు తిన్నారు ఏదైనా వనంలో. ఇప్పుడు ఏదైనా వనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ కష్టం మీదే మీరు బ్రతకాలి. మీరు కష్టించి పనిచేసి పండించుకొని తిని మీరు బ్రతకాలి. మానవ జీవితానికి అది మరి ఒక శాపంలాగానే ఉండింది. అయితే దేవుని ఆరాధించాలనే ఆశ కలిగింది. కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను. ఎవరు వచ్చారు? మాట కయీనే వచ్చాడు దేవుని దగ్గర, దేవుని సన్నిధికి. పొలంలో మంచి పంట పండింది, ప్రయాసపడ్డారు కదా, పండింది. ఇక దేవునికి ఇవ్వాలి అని చెప్పని ఆశ కలిగింది. సంతోషం, చాలా సంతోషం. కానీ కొంత ఎంత తెచ్చాడు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. పొలం పంటలో కొంత తీసుకొని వచ్చాడు. పొలపు పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాను అని. మొట్టమొదటి వచ్చినవాడు కయీనే, పొలం పంట తీసుకొని దేవుని కానుక ఇవ్వటానికి, అర్పణగా ఇవ్వటానికి. కానీ హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఎవడు చెప్పాడు తొలిచూలు పుట్టింది తీసుకురామని? అప్పటికేమో ధర్మశాస్త్రం లేదు కదా. అయినా కూడా దేవుని ఆత్మ హృదయంలో ప్రేరేపిస్తుంది ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలని. లూకాసు వార్త 21వ అధ్యాయం విధవరాలి కానుకుంది. ఆమె కలిగింది అదే 2 కాసులే. కానీ దేవుడు ప్రేరేపించాడు, అమ్మ 2 కాసులు కూడా నీవు పెట్లో వేసేయని. కాబట్టి ఆ దేవుని ప్రేరేపణతోనే 2 కాసులు తెచ్చి వేసింది. అర్పణ అనేది దేవుడు ప్రేరేపించాలండి కదా. ఓ దినం ఒక ఆమె ప్రార్థన చేసి వచ్చింది. నాకు ₹1,00,000 కానుక తీసుకొచ్చి ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది. నేను తెరిచి చూస్తే అందులో ₹1,00,000 ఉన్నాయి. అయ్య బాబోయ్, ఇంత పెద్ద కానుక నేను ఎప్పుడు నా జీవితంలో నేను పొందలేదు. అవును, దేవుడు ప్రేరేపించాడు ఆ విధంగా. అలాగే కొంతమందిని దేవుడు ప్రేరేపించేవాడు. వారు తప్పకుండా దశంభాగం తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు వాళ్ళంతా ట్రాన్స్ఫర్ అయిపోయారు, వెళ్ళిపోయారు, సంఘం ఖాళీ అయిపోయింది. అయినా దేవుని వాక్యం బోధించడానికి దేవుడు ఈ విధంగా అవకాశం ఇచ్చాడు నాకు. బోధించడమే ముఖ్యం, వాక్యం చెప్పడమే ముఖ్యం, కానుకలు అవన్నీ తర్వాతే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుని ప్రేరేపణ. కయీన్ను దేవుడు ప్రేరేపించాడు, హేబేలును దేవుడు ప్రేరేపించాడు. వారు ఆరాధించడానికే వచ్చారు. ఈ గుళ్ళో ఈ పార్టీలు, గొడవలు, గత్తర్లు, ఈ పొడుచుకోవటాలు, చంపుకోవటాలు ఎందుకండి? ఈ దినం క్రైస్తవ సంఘాలు జరిగేది అదే. ఆధిక్యత కోసం, అధికారం కోసం, ప్రాముఖ్యత కోసం
ఒకరినొకరు చంపుకునేంత స్థితిలోకి దిగజారిపోయారు నేటి క్రైస్తవ సంఘ నాయకులు. సిగ్గుచేటండి, చాలా అవమానకరం, దేవుని నామమునకు అవమానం. హిందువులు గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు, వస్తున్నారు. మహమ్మదీయులు మసీదులకు వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. ఈ చంపుకోటాలు, పొడుచుకోటాలు, ఇవన్నీ గొడవలు, గతలు, పార్టీలు ఇవన్నీ అక్కడ లేవు కదా, ఒక క్రైస్తవ సంఘంలోనే. ఎందుకంటే క్రైస్తవ సంఘం దేవుని మాట వినడం కంటే సైతాను మాట ఎక్కువ వింటున్నారు. అందుకనే ఈ పొడుచుకోటాలు, చంపుకోటాలు, ఆధిక్యతలు కోరుకోటాలు. కయీను అర్పణ తెచ్చాడు, ఈ హేబేలు అర్పణ తెచ్చాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరి అర్పణ దేవుడు ఇష్టపూర్వకంగా అంగీకరించాడనేది. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. మన కానుకల మీద దేవుని కంటి చూపు ఉంటుందండి. మీరేమనుకుంటున్నారు? కొన్నిసార్లు పాస్టర్ గారు నేను చాలా విచారపడేవాడిని. మా యొక్క ఆఫరింగ్ ఆ బ్యాగ్లో ఏంటి చందా వచ్చిందని తీసి చూస్తామంటే కొన్ని పనికిరాని నోట్లు, రూపాయి నోట్లు, 2 రూపాయల నోట్లు, అప్పుడు 5 రూపాయల నోట్లు, కొన్ని 10 రూపాయల నోట్లు, అతికించినవి, చల్లని నాణ్యాలు, ఇవన్నీ కనపడేవి. అయ్యో, దేవుడికి ఇంత పనికిరాని ఈ చెత్త, ఇది లోకంలో ఈ డబ్బు ఇస్తే ఎవడు తీసుకోడు. కానీ ఎందుకు కానుక పెట్లు వేస్తున్నారు? ఎందుకు ఈ ఆఫరింగ్ బ్యాగ్లో వేస్తున్నారు? ఇది దేవుణ్ణి అవమానించడం కదా. దేవుడు లక్ష్య పెడతాడు మన అర్పణను, మన కానుకలు. ఆయన ముందుగా చూసేది మన యొక్క అంతరంగం, మన హృదయం. ఆ తర్వాత ఆయన మన కానుకను చూస్తాడు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి ఆగ్రహము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనును చూచి, నీకు ఆగ్రహమేలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా ఉందువు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలును. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనుని అడుగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనిను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన అంతరంగం, మన యొక్క ప్రాణాత్మ శరీరములలో ప్రతీది కూడా దేవుని యొక్క వైపు చూస్తూ ఉంటుంది. దేవునికి మొరపెడతా ఉంటుంది స్వరం. మన కాలుకు నొప్పి తగిలింది, గాయం కలిగిందంటే ఈ గాయంతో పాటు మనం నొప్పి అనిపిస్తున్నాం. కానీ అదేం చేస్తుంది? దేవునికి మొరపెడతా ఉంటుంది. మన రోగాలు, మన వ్యాధులు, మన యొక్క ఆ జీవిత సమస్యలు మన అంతరంగంలో మనం చిన్నబుచ్చుకుంటే, మనసులో బాధపడతా ఉంటే, ఈ బాధ దేవునికి తెలియదు అనుకుంటున్నారా? ఆయనకు తెలుసు. ఆయన కూడా దుఃఖపడతాడు. ఆయన కూడా మన యొక్క గాయాలు, మన బాధలు, మన రోగాలు, మన వ్యాధులు చూచి ఆయన జాలితో, కనికరముతో మనలను బాగు చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ దేవుడు మనకు మేలు చేయాలి, బాగు చేయాలి అని ఆశపడతా ఉంటే, ఇష్టం కలిగి ఉంటే అడ్డం వచ్చేది ఒకటి ఉంది. అది ఏది అంటే పాపం. మీ పాపము మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన యెషయా భక్తుడు చెప్తాడు 59వ అధ్యాయంలో. మీ పాపములే, మీ చేతిలో రక్తమే
దేవుడి కనబడతా ఉందయ్యా, మీ దుష్క్రియలే కనబడతా ఉన్నాయి. అంచేత దేవుడు మీ ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. మీ శరీరం పెట్టే మొర ఆయన వినకుండా ఉన్నాడు. కారణం, పాపము అడ్డం వచ్చింది. దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థన వినాలి అంటే మనం ఏం చేయాలి? ఈ పాపమును తొలగించమని దేవుణ్ణి అడగాలి. ఈ లోకంలో పాపమును ఎవరు తొలగించలేరు. అందుకనే దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకం పంపాడు. శిలువలో ఆయన చేసిన బలిదానము ద్వారా, చిందించిన పవిత్ర రక్తము ద్వారా మన పాపముల దోషములు పరిహరించబడినాయి, తుడిచివేయబడినాయి, కడిగివేయబడినాయి. మనకును దేవునికి అడ్డంగా ఉన్న పాపం తొలగించబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మన ప్రార్థన వింటాడు. ఆయన మన మొర వింటాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క కానుకను లక్ష్య పెడతాడు. కయ్యని గురించి దేవుని వాక్యం ఎందుకో 2-3 చోట్ల చాలా వివరంగా వ్రాసిందని మనం కనుగొంటూ ఉన్నాం. మళ్ళీ వద్దాం ఇక్కడికి, ఇంకొక వాక్యం చూద్దాం. ఈ కయ్యని గురించి వ్రాయబడిన ఒక మాట మనం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి తర్వాత కయీను గూర్చి మనం ఏం చూస్తాం? ఈ కయీను దేవునికి సరి అయిన అర్పణ ఇవ్వలేదు. కాబట్టి ఈ కయీను గురించి మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మొదటి యోహాను పత్రిక మనం చూస్తే, ఆ యోహాను పత్రికలో మనము గమనించే ముఖ్యమైన మాట ఏది అంటే, ఈ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను.
వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను కదా. కాబట్టి క్రియలు ఇక్కడ ప్రాముఖ్యం. కయీను జీవితంలో దేవునికి ఇష్టమైన క్రియలు లేవు, హేబేలు జీవితంలో దేవునికి ఇష్టమైన క్రియలు ఉన్నాయి. కాబట్టి అసూయ ఆ జీవితంలో వచ్చి ఈ అసూయ చేత కక్ష కలహం వారిలో వచ్చి అతడు మరి హేబేలును చంపడం జరిగింది. యోధా పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడింది, 11వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. కయీను మార్గం అసూయ మార్గం, హింసా మార్గం, దుష్టుడైన సాతాను యొక్క మార్గం, పాప మార్గం. ఆ మార్గంలో నడిచాడు కనుక అతని క్రియలు చెడ్డవి. అతడు నరహంతకుడుగా, మొట్టమొదటి నరహంతకుడు ఈ ప్రపంచంలో ఎవరయ్యా అంటే కయీనే. కాబట్టి ఇది చాలా విచారకరమైనటువంటి మాట. అయితే హేబేలును గురించి వ్రాయబడిన చక్కటి మాట ఏంటంటే, హేబేలు యొక్క క్రియలు ఎంతో మంచివి, అవి చక్కటివి. దేవుడు హేబేలు యొక్క క్రియలను ఆయన అంగీకరించాడు. కారణం ఏంటంటే హేబేలు జీవితంలో దేవుడు చాలా సంతోషించిన క్రియలు అతని జీవితంలో ఉన్నాయి. నిష్కళంకమైన మనుష్యుడు, పవిత్రుడైన మనుష్యుడు, గొర్రెల కాపరే కావచ్చు, కానీ తన జీవితంలో దేవునితో సంబంధం కలిగినటువంటి మనుష్యుడు. కయీను లోకముతో సంబంధం కలిగి ఉన్నాడు, సాతానుతో సంబంధం కలిగి ఉన్నాడు, సాతాను మార్గంలో నడుచుకున్నాడు. కానీ హేబేలు దేవునితో సంబంధం కలిగి దేవునితో నడుచుకున్నాడు. కాబట్టి అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే దేవుని యొక్క కృప ఈ హేబేలు జీవితంలో ఎంత చక్కగా దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించడం మాత్రమే కాదు, కానీ అతడు మరి చంపబడినప్పుడు ఈ హేబేలు యొక్క రక్తం మొరపెడతా ఉంది నేల మీద నుంచి. మన శరీరంలో ప్రతి అణువు దేవుడు నిర్మించిందే. దానికి ఏదన్నా ఇబ్బంది వస్తే, కష్టం వస్తే అది దేవుడికి మొరపెట్టుకుంటుంది. ఒకవేళ నీవు ప్రార్థన చేయకపోవచ్చు, నీకు రోగం వస్తే, వ్యాధి వస్తే, బాధ వస్తే, ఏదైనా నొప్పి వస్తే, ఏదైనా గాయం వస్తే, అరే దేవుణ్ణి అడగండి, అయ్యా ఇది నిర్మించిన వాడు ఆయన. నా వాచ్ పాడైపోతే నేను వాచ్ మేకర్ దగ్గరికే వెళ్తా, అంతేగాని ఏసీ బాగు చేసేవాడికో కరెంట్ రోడ్డు దగ్గరకు వెళ్ళను, వాచ్ మేకర్ దగ్గరికే వెళ్తా, వాచ్ రిపేరర్ దగ్గరికి వెళ్తా. నీ శరీరంలో ఏదైనా పాడైతే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దాన్ని నిర్మించిన వాడు దేవుడు, కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అంచేత రక్తం ఆయనకు మొరబెట్టింది. ఇక్కడ మనం గ్రహించే ముఖ్యమైన సంగతి ఏంటంటే 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు మనం రావాలి. ఎందుకంటే హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. యేసువారి యొక్క రక్తం మరి శ్రేష్టమైనటువంటి రక్తం. హేబేలు రక్తమే మొరపెడితే క్రీస్తు వారు సిలువలో చిందించిన ఆ అమూల్యమైన రక్తం అది మొరపెట్టదా దేవునికి? యేసే మొరపెట్టాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. దేవుని బిడ్డ ఈరోజు వరకు కూడా శ్రేష్టమైన క్రీస్తు రక్తం, అమూల్యమైన క్రీస్తు రక్తం మొరపెడతానే ఉంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అది. మీరు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు ఈ యొక్క శ్రేష్టమైన
క్రీస్తు రక్తము చేత మీరు కడగబడాలి. అదే విషయం పేతురు రాస్తాడు. ఏమంటాడు పేతురు? ఆయన అంటాడు, మీరు అమూల్యమైన రక్తం. ఏమయ్యా, మీరు రక్షణ పొందింది, మీరు వేలాది కోట్లాది రూపాయలు నిలుదోపిడి, వెండి, బంగారు వస్తువులు, వజ్రాలు, విలువైన వాటిని హుండీలో వేసినందువల్ల మీరు రక్షణ పొందరయ్యా. మీ కానుకలు కాదు మీకు రక్షణ. మీకు రక్షణ కలిగించేది ఏది అంటే, మీరు వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు తెలుసుకొనుడి. అమూల్యమైన రక్తం, క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న పాట నేను ఒక చరణం పాడి నేను వినిపిస్తాను. ఇక్కడ ఉంది. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతులను. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, మన యౌవన జీవితము శరీరాశకు లోబరచి చెడు మాటలను పలుకుచు శాంతి లేక యుంటిమిగా, అమూల్య రక్తము ద్వారా చెడు మార్గమున పోతిమి, దాని అంతము మరణము, నరక శిక్షకు లోబడుచు పాపపు ధనము పొందితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. క్రీస్తు రక్తం అమూల్యమైన రక్తం, విలువైన రక్తం, శ్రేష్టమైన రక్తం. హేబేలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు రక్తం. ఇది ప్రతి దినం నీ కొరకు మొరపెడుతుంది. దేవుని బిడ్డ, నీవు వింటున్నావో లేదో, నీవు గ్రహిస్తున్నావో లేదో, కానీ ప్రతిదినం పాపి అయిన నీ కొరకు, నీవు చేసిన పాప కృత్యములను బట్టి క్రీస్తు శిలువలో చిందించిన ఆ అమూల్యమైన రక్తం ద్వారా, గొర్రెపిల్ల వంటి రక్తము ద్వారా, శ్రేష్టమైన రక్తం మొరపెడతా ఉంది. ప్రభువా, ఈ పాపిని కరుణించు, ప్రభువా ఈ పాపిని క్షమించు, ప్రభువా ఈ పాపిని నీవు దగ్గరకు తీసుకో, రక్షించు ప్రభువా అని యేసు రక్తం ప్రతి దినం ప్రతి క్షణం ఈ లోకంలో ఉన్న సర్వజనులందరి కొరకు మొరపెడతా ఉంది. దేవుని బిడ్డలారా, అంచేత ఈ సత్యం మీరు తెలుసుకోండి. ఆగ్రహము, మొహం చిన్నపించుకోవటం, ఎందుకనంటే సత్క్రియ చేయలేదు కయీను, అందుకని సంతోషం పోగొట్టుకున్నాడు. మనం ఏదైనా కానుక ఇస్తే దేవునికి, అటు దేవుడు సంతోషిస్తాడు, ఇటు మన హృదయంలో కూడా సంతోషం వస్తుంది. దేవుని బిడ్డలారా, సంతోషముగా నీ హృదయం ఉండాలి అంటే, దేవుడు సంతోషించాలి అంటే, విలువైన అర్పణ నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విరిగి నలిగిన మనసుతో నీవు నీ యొక్క జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. క్రీస్తునంతకురా, ఆయన తన స్వరక్తముతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుందని ఈ హేబేలు రక్తమును గూర్చి దేవుడు చెప్తున్నాడు. కావున
నీ తమ్ముని రక్తము నీ చేతిలో పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై తిరుగుచుందువు అని. కాబట్టి ఈ శాపం, దేవుని శాపం కయీను మీద ఉంది. ఎంతమంది అయితే ఈ కయీను వాని జీవితంలాగా ఈ లోకంలో దేవునిని, ఆయన మాటను వినకుండా, ఆయనతో సహవాసం చేయకుండా ఈ లోకంలో ఎవరు జీవిస్తారో వాడు యెహోవా సన్నిధి నుండి ఆ దేవుని యొక్క ఉగ్రత కయీను జీవితం మీదకి వచ్చింది. ఇది ఒక శాపం. కాబట్టి ఈ దినం కయీను గురించి మనం విన్నాం, హేబేలుని గురించి విన్నాం. కయీను అర్పణలో దేవుడు మెచ్చుకోదగింది లేదు. ప్రేరేపించాడు దేవుడు ఆరాధించమని, అతన్ని అర్పణ ఇమ్మని అడిగాడు. కానీ తన యొక్క స్వార్థము, తన యొక్క అహంభావముతో ఇదిగో నేను పండించిన పంట, ఇదిగో నేను నా స్వార్జితం, నా కష్టం, ఇది నాది, స్వనీతి క్రియలు. ఏమండి, స్వనీతి దేవుడు మెచ్చడు. ఆ కయీను జీవితంలో ఉంది ఏంటంటే స్వనీతి క్రియలు. హేబేలు జీవితంలో ఉందేంటి? అతడు దేవుని నీతిని నమ్ముకున్నాడు, దేవునితో సహవాసంలో ఉన్నాడు, దేవుని మాట వింటున్నాడు, దేవునితో నడుస్తున్నాడు, దేవునితో సాంగత్యం కలిగి ఉన్నాడు. కనుక అతని జీవితంలో అణువు కూడా, ప్రతి రక్త బిందువు కూడా దేవునిని మరి సంబంధం కలిగి ఉంది. హత్య చేయబడి నేల మీద హేబేలు రక్తం పడినప్పుడు ఆ రక్తమే, ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది కనుక ఆ రక్తమే దేవునికి మొరపెడతా ఉంది. మన జీవితం దేవునితో ఉంటే, దేవునితో సహవాసంలో ఉంటే, దేవుని మాటకు లోబడితే, దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఉంటే, మన రోగములలో, మన బాధల్లో, మన కష్టాల్లో మనము చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. మన కష్టాలు దేవునికి తెలుసు, ఆయనకు మొరపెడతాయి. మన రోగాలు, మన వ్యాధులు, బాధలు దేవునికి మొరపెడతాయి. దేవుడు వింటాడు. ఎందుకంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి. ఈ బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడినాడు. కయీను వంటి వాని వలె మనం ఉండరాదు. ఈర్ష్యాపరుడు, అసూయాపరుడు, మొదటి హంతకుడు. అతడు త్రోవ తప్పి నడిచిన వాడు. సాతాను, లోకము యొక్క, పాపము యొక్క మార్గం నడిచిన వాడు. అతని మార్గంలో మనం నడవకూడదు. హేబేలు రక్తం మొరపెట్టగలిగిన రక్తం అది. మన జీవితంలో, మన శరీరంలో, మన మనోవాకాయ కర్మలలో ప్రతి అణువు కూడా దేవునికి మొరపెట్టగలదు. మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. పాపము చేస్తే ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని తట్టు తిరగాలి. క్రీస్తు శిలువలో చేసిన బలిదానమును, ఆయన చిందించిన అమూల్య రక్తమును మన సొంతం చేసుకోవాలి. అమూల్య రక్తము ద్వారా మనము కడుగుబడిన వారు, మనము విమోచించబడిన వారు. ప్రభువైన దేవుడు ఈ వాక్కులను దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ఈ లోకములో మేము కయీను వంటి వారమై ఉండరాదు. హేబేలు వలె నీతో సంబంధం కలిగి, సహవాసం కలిగి, నీ మాట వింటూ, మా శరీరంలోని ప్రతి అణువు నీదే ప్రభువా, మా రక్తము నీది, మా నరములు, కండరములు, మాంసం, చర్మం, మా జీవితం అంతా నీది, మా యొక్క మనస్సు నీది, మా ఆత్మ నీది, మా అంతరంగములో నీ ఉన్నావు. నీ వాక్యం ఉండాలి. మీరు మాతో ఉండండి ప్రభువా. ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా మా శరీరము నీకు మొరపెడతానే ఉంటుంది. నువ్వు వింటున్నావు, నీవు మాకు సహాయం చేసే దేవుడు. కృప చూపండి. ఈ మాటలు దీవించండి, రక్షించండి, అనేకులకు దీవెన దయచేయండి. క్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయిన ఏక దేవుని దీవెన
మీకు కలుగును గాక. ఆమేన్.